హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఇది వీడియో బయట చూడండి ఎంత బాగుందో. ఇది సాటర్డే రోజు బయటంతా ఊడ్చి తుడుస్తున్నా. ఇంకా మార్నింగ్ లేచి బయట చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అసలు తెల్లవారక ముందు చూస్తే, రోజు చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే 5:30 అవుతుంది. ఇంకా రోజైతే బయట షూట్ చేస్తలేను. అప్పుడప్పుడు ఆకాశం కూడా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడైతే అంతా ఊడ్చేసి తర్వాత ఇప్పుడైతే తుడిచి ఇంకా ముగ్గు అయితే వేసుకుందాం. ఇక్కడ కూడా అంతా క్లీన్ చేసిన ఫ్రెండ్స్. స్టెప్స్ కూడా కింది వరకు ఇదంతా అయిపోయిన తర్వాత కిందికి క్లీన్ చేసిన. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇదంతా అయిపోయి పైన ముగ్గు అన్నీ పెట్టుకున్న తర్వాత కింద కూడా క్లీన్ చేసి ఊడ్చి ముగ్గు పెట్టేసి అయితే వచ్చిన. ఇంత పని మార్నింగ్ హడావిడి అనిపిస్తుంది. ఇంకా పిల్లలు వెళ్ళడము, వాళ్ళకి టిఫిన్ రెడీ చేయడము, ఊడవడం తుడవడం, ఎంతో హడావిడి. 10-11 వరకు అయితే ఇంకా కింద ఊడవాలి. ఇక్కడ చూడండి ముగ్గు అయితే పెట్టుకున్నా. కడపను కూడా మంచిగా బొట్లు పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేసిన ఫ్రెండ్స్. రైస్ పెట్టేసి ఇంకా కర్రీ వేద్దామని అయితే పాలకూర కడుక్కుంటున్నా. ఇప్పుడు ఊకెందుకు ఆకుకూరలు, పాలకూర ఇవి తింటున్నామంటే కొంచెం ఐరన్ అవన్నీ తక్కువ ఉన్నాయి మాకైతే. ఇంకా తినాలనేసి డాక్టర్స్ చెప్తే ఎక్కువ ఇవి తింటున్నాం మేమైతే. కొంచెం ఈ మధ్యన హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్. అంతా ఒళ్ళు నొప్పులు, విటమిన్ లోపం ఎక్కువ ఉంది. అందుకనే ఎక్కువ ఆకుకూరలు తినాలని చెప్పారు. అందుకనే పాలకూర వండుతున్నా ఎక్కువ ఈ మధ్యన. ఫ్రెండ్స్, పాలకూర కడుక్కున్నా కదా. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇది మామూలుగా మొన్న పప్పు చేసిన పాలకూర పప్పు. మామూలుగా ఆనియన్స్ వేసుకొని ఉప్పు కారం అవన్నీ వేసుకొని అయితే చేస్తున్నా నేను. కొంచెం శనగపప్పు కూడా వేస్తున్నా ఇందులో. నానబెట్టిన శనగపప్పుని 10 minutes. ఇంకా అదైతే వేసుకుందాం ఇప్పుడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తా ఫ్రెండ్స్. నేను ఒకటేలాగా చెయ్యను కర్రీ. ఇక్కడైతే పప్పు వేసుకొని తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి అన్నీ అయితే వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ వస్తాయి కదా పాలకూరలా, ఆకుకూరలల్లా. ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. వాటర్ పోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాను నేనైతే. ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా టిఫిన్ రెడీ చేయాలి పాపకి. ఆమె కొంచెం హెల్త్ మంచిగా ఉండట్లేదని రోజు ఏదో ఒక ఇష్యూ చేస్తుంది. మార్నింగ్ అంతా వంట రెడీ అయిన తర్వాత మళ్ళీ వెళ్తలేదు. 2-3 days అట్లనే అవుతుంది. ఇంకా కొంచెం ఆమెకు కూడా హెల్త్ బాగుండట్లేదు, కడుపు నొప్పి అని. ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోయింది, వార్చుకుంటున్నా. ఇంకా కూర చూడండి దగ్గరకు వచ్చేసింది కదా. నూనె అయితే పోసుకున్నా. ఇక్కడైతే ఇంకా అది గట్టి కూర కదా, ఇంకా టమాటా చారు చేద్దామని. చారు కాదు కానీ కొంచెం లిక్విడ్ లాగా వాటర్ ఉండాలి మా ఇంట్లో, మరీ గట్టిగా అయితే తినరు అనేసి మీడియంగా చేస్తాను నేనైతే. టమాటాలన్నీ కట్ చేసుకున్నా. ఇక్కడైతే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర ఇవైతే ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాం.
టమాటాలు వేస్తుంటే మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది మొత్తం. ఎందుకో పోపులు వేస్తే ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆయిల్. ఇక్కడైతే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి అవైతే వేసుకుందాం. ఇంకా మంచిగా మా ఇంట్లో టమాటా కూర అందరికీ ఇష్టం ఫ్రెండ్స్. అందుకే ఇది కూడా అప్పుడప్పుడు ఎక్కువ చేస్తాను నేను. ఇప్పుడు అయినా టమాటాలు తక్కువ రేటు ఉన్నాయి కదా, 10 రూపీస్ 15 రూపీస్ అట్లా కేజీ ఉంది కదా. ఇంకా 80 90 100 అట్లున్నప్పుడు కూడా అప్పుడప్పుడు చేస్తుంటుంది కర్రీ. ఇంక ఇప్పుడు తక్కువ రేటు ఉంది కదా, అందరికీ ఇష్టం ఉంటుంది టమాటా కర్రీ అని అయితే ఇంకా ఇది కూడా చేస్తున్నా ఇప్పుడు. డైలీ పప్పు అంటే విసుగొస్తుంది ఇంకా ఇంట్లో. డైలీ పప్పు కూడా చెయ్యను. ఒకరోజు చారు, ఒకరోజు టమాటా రసము, ఒకరోజు చింతపండుతోటి రసం చేస్తా కదా. ఇంకొకసారి టమాటా పప్పు అట్లా కూడా చేస్తా. ఇందులో ఉప్పు, కారం అవన్నీ వేసుకున్నాం కదా. ఇక్కడైతే పాలకూర రెడీ అయిపోయింది. ఇందులో కరివేపాకు తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నా. ఇక్కడ ఇందులో టమాటాలో కూడా కరివేపాకు, కొత్తిమీర వేసి కొంచెం సేపు ఉంచుకొని ఇంకా స్టవ్ అయితే కట్టేద్దాం. ఇంకా ఇక్కడైతే వంట అవుతుంది కదా. ఇంక ఇప్పుడైతే బెడ్షీట్లన్నీ తీసిన ఉతికేద్దామని. ఎప్పుడైనా సరే నేను ఎక్కువ శాతం సాటర్డే రోజు చేస్తాను బెడ్షీట్లు. ఇంకా తర్వాత బట్టలు కూడా ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇవి వేసేసి ఇల్లు క్లీన్ చేయాలి, ఉడవాలి మొత్తము. ఆ లోపల ఇక్కడ బట్టలు నిన్న మస్తు ఉతికేసిన కదా, వైట్వన్నీ బయట కలర్ పోయేటివన్నీ, అవన్నీ నైట్ అక్కడ వేసిన కొంచెం చల్లగా ఉంటే. అవి అయితే మడత పెట్టేస్తున్నా ఇంకా ఫస్ట్ ఉడిచేటి కంటే ముందు. ఇప్పుడైతే ఇల్లు ఉడుస్తున్నా చూడండి. బట్టలన్నీ అక్కడ పెట్టేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నా. ఇల్లు క్లీన్ చేసేసరికి మాత్రం హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం సదిరి చాలా సన్న దుమ్ము ఉంటుంది. అసలు ఎంత కనిపించదు కళ్ళకి, నీట్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్కు ఇంత దుమ్ము వెళ్తుంది అసలు. ఇక మొత్తం ఊడ్చేసరికి అయితే అంత టైం పడుతుంది. అన్ని దుమ్ము క్లీన్ చేసుకొని బట్టతో తుడుచుకొని ఇక్కడైతే మొత్తం ఊడ్చేస్తుంది ఇంకా చెత్త అంతా. డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మస్తు చెత్త. మళ్ళీ మార్నింగ్ ఊడుస్తా, ఈవినింగ్ ఊడుస్తా. ఎన్ని పనులు అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. కానీ అన్నీ చూపించలేకపోతున్నా, మీరు ఎక్కువ వీడియోస్ చూస్తలేరని. చూస్తే నాకు కూడా ఎనర్జీ వస్తుంది, చెయ్యాలి మంచి ఎంకరేజ్ చేస్తుర్రు అనేసి. ఎవరు చూస్తలేరు అనేసి అయితే నేను ఎక్కువ చేస్తలేను వీడియో. ఇక్కడైతే ఇంకా బండలు తుడుస్తున్నా చూడండి. ఊడ్చిన తర్వాత బండలు తుడవాలంటే కూడా 15-20 మినిట్స్ అవుతుంది. ఉడవాలంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా కింద బయట అంతా ఒక్కొక్కసారి నేనేమన్నా మనిషినా, నాకు 4 చేతులు ఉంటే బాగుండు అనిపిస్తుంది పని తలుచుకుంటే. కానీ ఇంకా తప్పదు కదా అనేసి మళ్ళీ చేసుకోవడం. ఇక అంతా క్లీన్ చేసింది. ఇక్కడ ఇంకా ఇప్పుడు ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్. చలికాలంలో 2 రగ్గులు కప్పుకున్నాం కదా, అవి అయితే ఉతికేసిన ఇంకా పక్కకు పెట్టేద్దామని. మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్కి పోయినప్పుడు బెడ్షీట్లు కొనుక్కున్నా అని చెప్పిన కదా ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు ఉతికేసిన కదా, ఇప్పుడైతే కొత్తవి వరుద్దాం. ఇంకా 1000కి 3 అని చెప్పిన కదా. కొంచెం క్లాత్ అయితే డిఫరెంట్గా ఉంది. మా దగ్గర ఫస్ట్ ఉన్నాయి మాత్రం కొంచెం కాటన్ మంచిగా ఉంది. ఇదేమో పేపర్ కాటన్ లాగా ఉంది కొంచెం క్లాత్ అయితే. ఇప్పుడైతే ఇది వరుస్తున్నా నేను. ముందు మా దగ్గర ఉన్నాయి బాగున్నాయి చూడండి. ఇక్కడ పరిచిన ఇంకా మెత్తగా గౌషీన్లు కూడా 2 వస్తాయి కదా, ఇవి కూడా ఎక్కించి మంచిగా పెట్టేద్దాం. ఇంకా
బాగుంది చూడనికే, కానీ ఇంకా 1000కి 3 అంటే బెటరే కదా. ఇక్కడైతే ఇంకో ఇంకో రూమ్లో అయితే ఇంక ఇది వర్షన్, ఇది పాతదే బెడ్షీట్ ఇంట్లో ఉండే. ఇంక ఇవైతే మడత పెట్టేసిన, ఎండిపోయినాయి. ఇంకా తర్వాత అంట్లో అయితే తోమేసిన. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి ఇక్కడైతే పూజ చేద్దామని రెడీ అయితే అయినా నేను. ఫ్రెండ్స్, ఈ అన్నం అయితే ఈవినింగ్ టైము పిల్లలకు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టేసిన. అట్లనే దేవునికి కూడా ప్రసాదం అవుతుంది, ఇంకా నేను తీసుకుందాం అనేసి అయితే ఇంకా అన్నం కూడా రెడీ అవుతుంది. ఇక్కడైతే పూజకు అన్నీ తోముకున్న సామాన్లు, ఇత్తడి సామాన్లు ఇవన్నీ పూజ సామాన్ తోమి పెట్టుకొని ఇక్కడైతే ఈవినింగ్ పూజ చేస్తున్నా. ఇంకా ఫస్ట్ దీపాలు వెలిగించుకొని బొట్టు పెట్టుకున్న తర్వాత పువ్వులు పెట్టుకొని అక్షింతలు వేసుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే మనకు మంచిగా పూజ కరెక్ట్ అయినట్టు. ఇంకా నేను ఇప్పుడైతే అక్షింతలు వేసుకుంటున్నా. నేనైతే దీపం వెలిగించుకున్నప్పుడు ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటా. ఇప్పుడైతే అన్ని దేవుళ్ళకైతే పటాలకి పువ్వులు అయితే పెడుతున్నా. పువ్వులు కూడా మస్తున్నాయి ఫ్రెండ్స్, తెచ్చినాం కదా, అవి ఇంకా ఉన్నాయి, అయిపోలేదు. డైలీ మా పాప అప్పుడప్పుడు చేసినప్పుడు ఆయన కొన్ని పెడతాడు పువ్వులు దేవునికి, నేనైతే ఎక్కువ పెడతా. ఇంకా ఇంకా అయిపోలేవు, మస్తున్నాయి. ఇప్పుడైతే అన్ని పటాలకైతే పువ్వులు పెట్టుకున్నా చూడండి. ఇప్పుడైతే శివునికి అభిషేకం చేసుకుంటా. అసలు పువ్వులు అలంకరిస్తేనే దేవుళ్ళకి ఎంత, కనులకి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఫ్రెష్ పువ్వులు కలకలలాడుతున్నాయి మంచిగా. ఇక్కడైతే శివునికి అభిషేకం చేస్తున్నా. ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసుకొని పంచామృత అభిషేకం అయితే చేస్తున్నా ఈరోజు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర వాటితో అయితే అభిషేకం చేస్తున్నా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృత. ఈ శ్లోకం అయితే నేను చదువుకుంటా మంత్రము. ప్రతిరోజు వాటర్తో చేసినప్పుడు కూడా అదే చదువుకుంటా. ఇంకా పంచామృత అభిషేకం చేసినప్పుడు కూడా అదే చదువుకుంటా. ఇక్కడైతే నెయ్యి, తేనె ఇవన్నీ అయితే అభిషేకం చేస్తున్నా. ఇక్కడైతే చక్కెరతో అయితే అభిషేకం అవుతుంది. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టిన, ఆ వాటర్తో కూడా అభిషేకం చేస్తున్నా. ఇంకా అసలు పంచామృతంతో అభిషేకం చేస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. అసలు పూజ అంటేనే అసలు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. రైస్ వండినా కదా ఇందాక తీసిపెట్టి, ఇప్పుడైతే రైస్లో కొంచెం నెయ్యి అయితే వేసి దేవునికి ప్రసాదంగా అయితే పెట్టిన. ఇప్పుడు అగరబత్తీలు ఇంకా అయితే హారతి ఇవ్వలేను. అగరబత్తీలు చూయించుకొని దేవునికి తర్వాత ధూప్ స్టిక్ కూడా వెలిగించుకొని ఇంకా ప్రసాదం దేవుడికి చూపించి తర్వాత హారతి అయితే ఇద్దాం. ఇంకా
శివునికి అర్ధచంద్రాకారంలో అయితే ఇవ్వాలంట హారతి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, పువ్వులు ఎక్కువ ఉండి కలర్ఫుల్గా. ఇంకా హారతి అయితే కళ్ళకు అద్దుకున్నా. పూజ అయితే అయిపోయింది లోపల. ఇంకా అక్షింతలేసి ఇంకా మొక్కేసి ఇంకా బయట అయితే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించిన. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ డైలీ పూజ చేయాలనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మనకు వీలు కాదు కదా. ఇంకా వీలుని బట్టి చేసుకోవాలి కదా మనం కూడా. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా పూజ చేసి. ఇంకా బయట అయితే తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.